కూడా ఆ నిరీక్షణ అనేది మనకు ఉండాలి. చాలా మందికి ఏముందలే కానీ దేవుడు వస్తే రాని పోతే పోని అన్నట్టుగా భక్తి చేస్తే ఖచ్చితంగా నువ్వు విడవబడే ప్రమాదం ఉంది. అయితే సంఘము ఆయన రాకడ యందు నీవు ఎలా ఉండాలో ఒకసారి పౌలు గారు ఆ దశలోనికి రాసిన పత్రికలో ఆ సంఘానికి ఓ విషయాన్ని చెప్తున్నాడు. ఆయన రాకడ వస్తే నా ఆనందము నా సంతోషము మీరే, ఆయన ఎదుట మీరు మహిమ తెచ్చే సంఘముగా ఉండాలి అని ఓ రాకడను గురించి ఆ సంఘస్థుడికి కొన్ని పత్రికలు రాశాడు. ఆ సంఘము ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆ సంఘము ఎదుర్కొంటుందో కొన్ని విషయాలు దశలోనికి రాసిన పత్రికలో ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ప్రియులారా, దేవుని బిడ్డలుగా, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువు వారు త్వరగా రానై ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వస్తాడు. అయితే ఆ రాకడ వచ్చినప్పుడు నీ స్థితి నా స్థితి ఎలా ఉండాలో పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. ఈ రోజున మనం కూడా గుర్తు తెచ్చుకుందాం. సంఘము ఆయన రాకడలో ఆయన ఆ దశలోనికి రాసిన పత్రికలో ఆ సంఘానికి కొన్ని విషయాలు చెప్తూ తెలియచేస్తూ ఉన్నాడు. చూద్దాం. 2వ అధ్యాయం 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనంలో పౌలు గారు ఆయన రాకడము గురించి చెప్తూ ఉన్నాడు సంఘానికి. ఏలైనగా మా నిరీక్షణయు ఆనందమై ఉన్న అతిశయ కిరీటమైన ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మహిమయు ఆనందమునై ఉన్నారు. చూడండి, పౌలు గారు దశలోనికి రాసిన ఆ సంఘానికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, మా నిరీక్షణ, మా ఆనందము, మా అతిశయ కిరీటమైన ఓ సంఘ బిడ్డలారా, మా అతిశయము మీరే, మా కిరీటం మీరే, మా మహిమ మీరే, మా ఆనందం మీరే. అయితే మీరు అయితే ఏం చేయాలయ్యా సంఘమా అని అంటే ఆయన అంటాడు, ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే నా మహిమ, మీరే నా ఆనందమునై ఉన్నారు అంటాడు. కాబట్టి ఈ రోజున దేవుడు పౌలు గారు ఆ సంఘ